వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యోర్ హెల్త్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. మనం ఈరోజు ఒక గొప్ప టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. కొత్త టాపిక్ కూడా ఇది. సో యాజ్ యూజువల్ మనకు తెలిసినటువంటి విధంగానే బయట ఎండలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. మనము వింటర్ నుంచి సమ్మర్కి ఎంటర్ అయిపోయాము. సో వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలీదు, బయట వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలీదు బేసికల్లీ. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకైతే బాగా ఎండలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. సో కాలం పద్ధతి మార్చింది, అంటే మన సీజన్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయింది కదా. సో మనం కూడా పద్ధతులు కొన్ని మార్చాల్సి వస్తుంది డెఫినెట్లీ. సో ముందులాగే మనం ఉంటే కనుక కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని విపరీతంగా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. యూజువల్లీ చూడండి, ఈ సమ్మర్లో మనకు వచ్చేసి ఒక ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఎక్సెసివ్ టయర్డ్నెస్. త్వరగా అలసిపోతూ ఉంటాం, పనికి ఇంట్రెస్ట్ రాదు పని చేయడానికి. దాంతోపాటు ఇంకా చూసుకుంటే మనకి హెవీగా చెమటలు పడుతూ ఉంటాయి. అండ్ హీట్, మన బాడీలో ఉండేటటువంటి హీట్ వేడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. హీట్ స్ట్రోక్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు సన్ బర్న్స్ కానీ, డీహైడ్రేషన్కి ఎక్కువ గురవుతూ ఉంటాము, వేడి చేయటము, దాంతోపాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ మేజర్గా ఎక్కువైపోతూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని అంటే మనం కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని మన బాడీ త్రూ, మనం తినేటటువంటి ఆహారాల త్రూ వీటన్నిటిని మారుస్తూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ థింగ్, ఈ సమ్మర్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అని అంటే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఆల్రెడీ సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఓకే, ఈ మధ్యకాలంలో సీజన్ లేకుండానే చాలా రకాలైనటువంటి ఫ్రూట్స్ మనం తింటూ ఉన్నాం. వీ నో దట్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి వచ్చిన తర్వాత, హైబ్రిడ్స్ అనేవి వచ్చిన తర్వాత, సో కాలానుసారంగా మనము ప్రవర్తించట్లేదు. బట్ సమ్మర్ సీజన్ వచ్చిందంటే స్పెషల్ ఈజ్ ఆల్వేస్ ఫర్ మ్యాంగోస్. ఓకే, సో మ్యాంగోస్ తినటం మంచిదే, కాదని చెప్పట్లేదు. బట్ హెవీగా మ్యాంగోస్ అనేవి తినకండి, మరీ ఎక్కువగా తినకండి. సో హీట్ ప్రాబ్లం అనేది చేస్తూ ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే అది హెవీ ఇన్ ఫ్రక్టోస్. ఎక్కువగా దాంట్లో ఫ్రక్టోస్ అనేది ఉంటుంది. న్యాచురల్ షుగర్ మంచిదే మనకి, కాకపోతే దాన్ని హెవీగా తీసేసుకోవటం వల్ల కూడా కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎంజాయ్ చేయాలి మ్యాంగోస్ని. సో దాన్ని తీసుకుంటే మన బాడీకి కొంచెం కూల్ అనేది చేస్తుంది బేసికల్గా, కానీ హెవీగా తీసుకోవటం వల్ల అదే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి వాటర్ మెలన్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా చాలా వండర్ఫుల్. వాటర్ మెలన్స్తో మన థర్స్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, మన దాహాన్ని తీర్చుకుంటూ ఉండాలి. వాటర్ మెలన్ కన్జ్యూమ్షన్ అనేటటువంటిది చేయాలి ప్రతి ఒక్కరు. సో వాటర్ మెలన్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మన బాడీ డీహైడ్రేషన్కి గురవుతాం. మనకి బయట ఎండకి మన బాడీలో ఉండేటటువంటి తడి కానీ, తేమ ఏదైతే ఉంటుందో మనకి ఆవిరైపోతూ ఉంటుంది. మనకి మాయిశ్చర్ అనేటటువంటిది ప్రాపర్ ఫార్మాట్లో ఉండకుండా మనం ఎక్సెస్గా స్వెట్టింగ్ రూపంలో మన లోపల ఉండేటటువంటి ఫ్లూయిడ్స్ని బయటికి తీసేస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో చాలా రకాలైన ఎలక్ట్రోలైట్స్ని మన బాడీ లూస్ అవుతూ ఉంటుంది. సో అందుకనే కాన్సన్ట్రేషన్ మనం చేయలేము. వీటన్నిటి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అంటే న్యాచురల్ రెమెడీస్, సో ఎలక్ట్రోలైట్స్ని నింపేటటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. సో వాటర్ మెలన్ తీసుకుంటూ ఉండటము, రైట్, దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ సొల్యూషన్. అండ్ ఇంకా చూసుకుంటే మనకి నిమ్మకాయతో చేసినటువంటి కొన్ని రసాలు తాగుతూ ఉండటం. హెవీగా షుగర్ యాడ్ చేయకండి ఈ సమ్మర్లో. సో మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి దాహం విపరీతంగా వేస్తుంది. కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని డిఫరెంట్గా మనము చూస్ చేసుకుంటూ ఉంటాం బేసికల్గా. బట్ ఐస్ క్రీమ్స్ కంటే, దాంతోపాటు కూల్ డ్రింక్స్ కంటే న్యాచురల్గా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా ఉంటే కనుక వాటిని చేసుకోండి. బ్లాక్ గ్రేప్స్తో ఉండేటటువంటి జ్యూసెస్ కానీ, సో సంత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆరెంజెస్ కానీ, వాటితో జ్యూస్ చేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం బాడీని డీహైడ్రేషన్ నుంచి మనం ఎస్కేప్ చేస్తూ ఉండొచ్చు. సో అట్లా సీజనల్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటాం అనేది చాలా 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 మంచి విషయము. ఇంకొక విధంగా చూసుకోవాలి అని అంటే, మనము డీహైడ్రేషన్కి ఇంకా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మంచిగా వాటర్ మన బాడీకి ఇస్తూ ఉండాలి. వాటర్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ సమ్మర్ సీజన్ ఇంకా చాలా మెయిన్. చూడండి, మార్నింగ్ లేచి 1 లీటర్ బాటిల్ ఎత్తేసి తాగగానే మనకి వాటర్ కంప్లీట్ అయిపోయినట్టు కాదు. అంటే మన బాడీకి నీళ్ళు సరిపడా మనం ఇచ్చేసాం చాలు అనేటట్టు కాదు. ఈ సమ్మర్ సీజన్స్ మనం ఫ్రీక్వెంట్గా మన బాడీకి వాటర్ ఇస్తూనే ఉండాలి. సో పర్ 20 kgs, ఎవరైతే 20 kg ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి సపోజ్, ఆయనకి 1 లీటర్ వాటర్ అనేది మ్యాండేటరీ అవసరం. సో అలాగే నేను 60 kgs ఉన్నాను, సో నాకు 3 లీటర్స్ వాటర్ అనేది అవసరం.
సో ఇట్లా 3 లీటర్లు నీళ్ళు రోజంతా కావాలి ఈ సమ్మర్లో. సో ఒక బాటిల్ పక్కన పెట్టుకొని, ప్లాస్టిక్ బాటిల్ కాకుండా ఒక మంచి స్టీల్ బాటిల్ కానీ, కాపర్ బాటిల్ కానీ అవి యూజ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ నుంచి కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్స్ అనేవి వాటర్ ద్వారా మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. సో అట్లా స్టీల్ బాటిల్స్ త్రూ ఒక బాటిల్ 1 లీటర్ బాటిల్ పక్కన పెట్టుకొని మనం మెల్లమెల్లగా సో బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక 1 లీటర్ వాటర్ అట్లా మెల్లమెల్లగా తీసుకుంటూ ఉండి సిప్ చేసుకుంటూ ఉండి వాటర్ని తీసుకుంటూ ఉండాలి. సో లంచ్ తర్వాత మనము ఈవినింగ్ వరకు ఒక 1.5 లీటర్ వాటర్ అనేది కంప్లీట్ చేస్తూ ఉండి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం వాటర్ లెవెల్ మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే రాత్రి అయ్యేసరికి ఒక 8 o'clock 7:30 to 8 o'clock మనం వాటర్ని మెల్లమెల్లగా డౌన్ చేసుకుంటూ ఉండి అట్లా 3 లీటర్స్ మన బాడీకి హైడ్రేషన్ ప్రాపర్గా అవుతుందన్నమాట. ఎప్పుడైతే స్లోగా మనం తీసుకుంటూ ఉంటామో మంచి నీళ్ళని మన బాడీ కొంచెం హైడ్రేషన్కి ఉంటుంది, డీహైడ్రేషన్కి గురవము, త్వరగా అలసిపోము, హెడేక్స్ త్వరగా రావు. ఈ సమ్మర్ సీజన్ ఇలాంటి వాటి నుంచి మనం ఫ్రీక్వెంట్లీ ఎస్కేప్ అవుతూ ఉండొచ్చు అనమాట. చాలా ఆరోగ్యం అనేది మన బాడీకి వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మంచినీళ్ళు అనేది తాగుతూ ఉండాలి. చిల్డ్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి ప్రతి ఒక్కరు. చల్లగా ఉండేటటువంటి నీళ్ళు వాస్తవంగా హెవీగా మనకు మంచిది కాదు. సో ఎప్పుడైనా చల్లటి నీళ్ళు తాగాలి అనుకున్నారు అని అనుకోండి, బయటికి వెళ్ళి అంటే ఎండలోకి వెళ్ళే ముందు మనం మార్కెట్కి అయినా మన పనులకు వెళ్ళే ముందు ఒక గ్లాస్ ఆఫ్ చిల్డ్ వాటర్ తాగేసి కావాలి అని అంటే వెళ్ళొచ్చు. సో ఆ విధంగా మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటే మన బాడీకి ఇంకా వండర్ఫుల్గా సూట్ అవుతూ ఉంటుంది. సో వెజిటేబుల్స్లో వచ్చేసి కూడా కొంచెం మనం మారుస్తూ ఉండాలి. వాటరీ సబ్స్టెన్స్ వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకుంటుంటే ఇంకా మంచిది. టొమాటోస్ అని, సో నిమ్మకాయ ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటూ ఉంటే గ్రేవీ టైప్లో కర్రీస్ని ఎక్కువ ఉండటానికి ట్రై చేయండి. డీప్ ఫ్రైస్ ఈ సమ్మర్ సీజన్ వాస్తవంగా మంచిది కాదు. సో స్టమక్ అప్సెట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ సమ్మర్ సీజన్. విపరీతమైన హీట్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, కడుపు మండటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో గ్రేవీ టైప్లో వండుకోవడానికి కర్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. గ్రేవీ టైప్లోనే వండుకోవడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ది టైం. అండ్ ఇంకా ఇట్లా చూసుకుంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో వచ్చేసి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి ఎక్కువగా తినబుద్ధి కాదు, కానీ మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో మన డైట్ మనం మారుస్తేనే అవుతుంది. సలాడ్స్ టైప్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మెజారిటీగా. మీరు తినేటటువంటి లంచ్లో కొంచెం రైస్ అండ్ కర్రీ పక్కన కొంచెం కీరా లాంటివి, కుకుంబర్ లాంటివి, కొన్ని టొమాటోస్, ఆనియన్స్ ఇలాంటి మాయిశ్చరైజ్డ్గా ఉండేటటువంటి సలాడ్స్ని పెట్టుకుంటే కనుక మనకి ఇంకా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది అవుతుందన్నమాట. కీరాని ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. సో ఆ విధంగా మన బాడీ ఇంకా డీహైడ్రేషన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి చాలా వండర్ఫుల్లీ సపోర్ట్ అనేది ఇస్తుంది డెఫినెట్గా. సో ఇంకొక విషయం మనకి సమ్మర్లో వచ్చేసి ఒక ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా గురవుతూ ఉంటాం. మెజారిటీగా మనకి స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. మన అండర్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో బనెన్స్ కానీ అండర్వేస్ కానీ వీటి మధ్యలో చాలా ఇన్ఫెక్షన్స్కి మనం గురవుతూ ఉంటాం. ఓకే, సో ఫ్రీక్వెంట్గా వాటిని వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం బాతింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైలీ ట్వైస్ బాతింగ్ అనేది డెఫినెట్గా చేయండి ప్రతి ఒక్కరు. నార్మల్ వాటర్, మరీ చిల్డ్ వాటర్ కాదు, అట్లానే హాట్ వాటర్, మరీ ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్తో మనం బాతింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ మంచిగా స్నానం చేసేసి వెళ్ళొచ్చు. అండ్ ఈవినింగ్ మనం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఫ్రెష్గా స్నానం చేసేసి మనం ఉండొచ్చు. ఓవర్ టైట్గా ఉండేటటువంటి డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనకి సన్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది టైట్ వస్త్రాలు వేసుకున్నప్పుడు. సో హెవీ టైట్ టీషర్ట్స్ ఇలాంటివి వేసుకునే దానికంటే లూజ్గా ఉండేటటువంటి టీషర్ట్స్ని వీటిని వేర్ చేయడానికి మెజారిటీగా ట్రై చేయండి. మనం కొద్దిగా సన్ స్ట్రోక్ నుంచి మనం ఎస్కేప్ అవుతూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా కూడా. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటే మనం ఈ సమ్మర్ని చాలా వండర్ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి కాలానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో సమ్మర్ సీజన్ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ మన బాడీకి ఏదైతే ఈ కాలానుసారంగా మన బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే సో ఈ సమ్మర్ కూడా చాలా బ్యూటిఫుల్లీ మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ సమ్మర్ని చాలా వండర్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనేసి నేను కోరుకుంటా ఉన్నాను పర్సనల్లీ. సో హ్యాపీ సమ్మర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Thank you so much. Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Health and Beauty.